జరిగింది. నాకు కంపేర్డ్ టు టీజర్ లైక్ ఇంతకుముందొచ్చిన గ్లింప్స్‌లన్నీ చూసిన తర్వాత, స్టార్టింగ్ నుంచి ఏదైతే కంటెంట్ వాళ్ళు సోషల్ మీడియాలో వదిలారో, సో వాటన్నిటిని చూసిన తర్వాత, ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నిజంగానే దాని పైన ఇనీషియల్‌గా నాకొచ్చిన ఇంప్రెషన్ అయితే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే చాలా బాగుంది ట్రైలర్. నచ్చింది నాకైతే. అంటే ఐ మీన్ ఓవరాల్ స్క్రీన్ మొత్తం ఐ మీన్ ఆ గ్రాండ్‌నెస్ కనిపిస్తుంది. ఆ క్వాలిటీ కనిపిస్తుంది వాళ్ళు పెట్టిన డబ్బులకి. అండ్ యాక్టర్స్ గూడా వాళ్ళ ప్లేసెస్‌లో వాళ్ళు చాలా న్యాయం చేశారని అనిపించింది. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం. బేసిక్‌గా ట్రైలర్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలంటే ట్రైలర్‌లో మాక్సిమం పోర్షన్ మొత్తం యష్ తినేసాడు. ఎందుకంటే దాంట్లో చూస్తున్నప్పుడు నాకు ఆల్‌మోస్ట్ ఎప్పుడైతే యష్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాడో ఆహ్, ఇంకెవరు కనిపియట్లేదు స్క్రీన్‌లో. సో, అంత పెద్ద ఫైట్ జరుగుతున్నా, అంతమంది ఆర్టిస్ట్‌లు ప్లస్ అవన్నీ ఏమున్నా సరే యష్ మాత్రమే కనిపిస్తున్నాడు. మీ అందరికీ ఎలా అనిపించిందో గూడా చెప్పండి. అండ్ తన యాక్టింగ్, తన కాస్ట్యూమ్ గాని, తన ఆ రన్నింగ్ స్టైల్ గాని, ప్లస్ అది మొత్తం ఏదైతే చూపిచ్చారో యష్‌ని చాలా బావుంది యాక్చువల్‌గా. నేను మాత్రం అంటే ఐ మీన్ 'రావణ్‌నే' చూసాను. 'యష్‌నైతే' చూడలేదు. చాలా బా చేశాడు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 'రామ' సో, ఎందుకు ఇలా ఆర్డర్ వైస్ ఫస్ట్ 'రావణ్' గురించి మాట్లాడిన తర్వాత 'రామున్' గురించి మాట్లాడుతున్నా అనుకోకండి. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ట్రైలర్‌లో ఈ పార్ట్‌లో మేబీ 'రావణ్' పోర్షన్ ఎక్కువ ఉండేలాగుంది. ట్రైలర్‌ని బట్టి నాకు అదే అర్థమైంది. సో, మీకెంతమందికి అలా అనిపించిందో కూడా చెప్పండి. సో, నెక్స్ట్ వచ్చేసి 'రామ' పోర్షన్. ఐ మీన్ 'రామ' పోర్షన్ కొంచెం తక్కువుంది కంపేర్డ్ టు 'రావణ్.' సో, 'రామ' పోర్షన్ వచ్చేసరికి యాహ్! 'రణబీర్' యాక్టింగ్ చాలా బావుంది. కాస్ట్యూమ్ బావుంది. ఆహ్, ఆ డైలాగ్స్ గాని, మొత్తం ఏదైనా మొత్తం స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. దాంతో పాటు నెక్స్ట్ 'సాయి పల్లవి' గారు. 'సాయి పల్లవి' గారి యాక్టింగ్ గూడా చాలా బావుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఉండే సీన్స్ గూడా మంచిగా అనిపించినాయి. ప్లస్ 'శూర్పణఖగా' 'రకుల్ ప్రీత్ సింగ్' గారున్నారు. సో, ఆమె పోర్షన్ గూడా బావుంది ఆ పార్ట్ వరకు. సో, తన క్యారెక్టర్ కొంచెం బావుండేలా ఉంది పార్ట్ 1లో. సో, అది అనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనకి ఆ స్టోరీ ప్రకారం 'శూర్పణఖ' క్యారెక్టర్ యాహ్! మెయిన్ అక్కడి నుంచే స్టార్ట్ అయితుంది స్టోరీ. బట్ తన పోర్షన్ చాలా తక్కువనే చూస్తాం మనం ఇప్పుడు 'ఆదిపురుష్‌లో' జూసినా, లేకపోతే ఇంకేమన్నా రామాయణ్‌కి సంబంధించిన సినిమాల్లో జూసినా సరే, తన పోర్షన్ తక్కువుంటది. బట్ ఈ సినిమాలో కొంచెం మంచి సీన్‌లే, మంచి క్యారెక్టరే ఉన్నట్టుంది. అంటే ఐ మీన్ లెంత్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది. సో, అది ఒక ప్లస్ పాయింట్ 'రకుల్‌ప్రీత్ సింగ్' గారికి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నాకు ఆహ్, రామున్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా బావుంది. ప్లస్ ఆ జటాయు సీన్స్ గాని, ప్లస్ తన ఇంట్రడక్షన్ అవన్నీ చాలా నచ్చినాయి రామున్ విషయంలో. సిమిలర్‌గా యష్ విషయంలో గూడా. సో, ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం ఎక్కడో ఐ మీన్